తెలంగాణలో వచ్చేసి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అనేది గెలవడం అనేది జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 2300 స్థానాల్లో అనేది గెలవడం అనేది జరిగింది. అలాగే బీఆర్ఎస్ వచ్చేసి 1166 స్థానాల్లో అనేది గెలవడం అనేది జరిగిందండి. అలాగే వచ్చేసి బీజేపీ వచ్చేసి 189 స్థానాల్లోనే గెలవడం అనేది జరిగింది. అలాగే ఇతరులు వచ్చేసి 539 స్థానాల్లో అనేది గెలవడం అనేది జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం అనేది ఇది ఫెచ్చింగ్ అనేది అవ్వడం అనేది జరిగిందండి. అలాగే వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి కూడా పట్టనేది ఉండడం అనేది జరిగింది. బీజేపీ అయితే మొత్తానికి గూడా డీలా పడ్డదనేది నాకు అనిపిస్తుందండి ఈ ఎన్నికల్లో. మెయిన్‌గా బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని ఇంకా వర్కౌట్ చాలా చేయాల్సిన అవసరం ఉందండి గ్రౌండ్‌లో. ఎందుకు అంటే ఇంకా ఆ పాజిటివ్ వేవ్ అనేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సైడ్ అనేది ఉందండి. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.